ముందుగా కంగ్రాట్స్ కూడా చెప్పాలి, ఎందుకంటే 10 years కంప్లీట్ అవుతుంది ఇయర్ మీది. పటాసి జనవరి 23 డైరెక్టర్గా 10 years డైరెక్టర్గా 10 years కంప్లీట్ అయ్యి ఈ డికేడ్లో మిథున్ సినిమా ఇంతవరకు అసలు ఫ్లాప్ అంటే ఇలా వెనక్కి ఒక డైరెక్టర్ బ్యాక్ చూసుకునే అవకాశం కూడా రాలేదు. అలా మెట్టు ఎదుక్కుంటూ వెళ్ళారు. అంటే సంక్రాంతికి రావడం వల్ల క్రేజ్ ఉంటుందని వస్తారా, లేదా సంక్రాంతి కోసం టైటిల్ పెట్టా కారణం ఏంటి మేజర్గా? లేదు, సంక్రాంతి అంటే ఇప్పుడు ఫెస్టివల్ మూమెంట్, ఫెస్టివల్ ఆడియన్స్ ఎక్కువగా సినిమా చూడటానికి ఇష్టపడే పండగ. అన్నింటిలోకి సంక్రాంతి ఒక మేజర్ పండగ. మిగతా సీజన్స్లో కూడా సమ్మర్ కానీ మిగతా కూడా చూస్తారు, బట్ సంక్రాంతికి ఉండే కలరు, వైబ్, హడావిడి అది వేరు. సో లక్కీగా నేనేంటంటే నా కెరీర్లో ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ హిట్స్గా ఉన్న F2 కానీ సర్లేరు కానీ సంక్రాంతి 2019 ఒక సంక్రాంతి, 2020 ఒక సంక్రాంతి బిగ్గెస్ట్ రెవెన్యూస్ చూసాం. సో అలాగే పటాస్ కూడా టెంటేటివ్ సంక్రాంతి అని చెప్పొచ్చు. జనవరి 23 అంటే ఆల్మోస్ట్ లైక్ ఫెస్టివ్ సీజన్ అయిపోయినాక వీక్లో వచ్చాం. సో తెలియని ఒక కనెక్షన్ ఉందేమో ఫస్ట్ ఫిలిం నుంచి కూడా. సంక్రాంతి దగ్గర నేను తీసే కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ ఇంకా ఎక్కువ పొటెన్షియల్ చూపిస్తాయి. సో ఫ్యామిలీ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని ఎక్కువగా గ్రాప్ చేస్తాయి. ఆ సీజన్లో ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది నాకు అని చెప్పి ఈ సినిమా ద బిగినింగ్ వెంకటేష్ గారితో ప్రాజెక్ట్ అనుకున్నప్పుడే రాజుగారు మేము అందరూ అనుకుంది రిలీజ్ ఫర్ సంక్రాంతి. సో అప్పుడు కథ అనుకున్నప్పుడు ఎలాగూ సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ ఇది ఒక 4-5 days జరిగే ఒక రెస్క్యూ ఆపరేషన్. సో సంక్రాంతి ముందు 4 రోజులు పెడితే ఎలా ఉంటుంది, ఆ ఫెస్టివల్ వైబ్ కూడా ఉంటుంది, కథలో ఇంక్లూడ్ చేసి టైటిల్ పెట్టాం. కాకపోతే మేము అనౌన్స్ చేయలేదు, కానీ రేస్లో ఉంటామా లేదా అని కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు అనౌన్స్ చేసేసరికి మేము ఏదో రావడానికి పెట్టినట్టు అని చాలామంది అనుకున్నారు కానీ బట్ ఇది స్టోరీకి రిలేటెడ్ ముందే అనుకున్నాం.